నమస్కారం. ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం. జనగామ జిల్లా కేంద్రంలోని భానపురంలో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పాదయాత్రతో వెళ్లి జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ నెల 11 వరకు స్పష్టమైన ప్రకటన చేయకుంటే నేషనల్ హైవేను వందలాది ప్రజలతో దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రమాదాల నివారణ కోసం అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలి. అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలి. అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలి. ప్రమాదాల నివారణ కోసం అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలి. సౌకర్యాలతో అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలి. అండర్ పాస్ బ్రిడ్జిని తలకాయ లేదు, ఎందుకంటే తలకాయలో మెదడు లేదు. మెదడులోనికి అర్థమవుతుంది. ఇగో ఇట్లా ఒక పంచాయతీరాజ్ రోడ్డు పోతా ఉంది, ఇది ఒక 15 ఊర్లకు లింక్ ఉన్నది అన్నటువంటి ఇంగితం సోయి లేకుండా గతంలో అధికారులు చేసారు. కాబట్టి గతంలో అధికారులు తప్పు చేసినటువంటి ఏదైతే అలైన్మెంట్ ఉందో దాన్ని సరిచేయడం కోసం ఇప్పుడున్న అధికారులు మరి చేయాలి. కానీ ఏమంటా ఉన్నావు, ఎన్హెచ్ అథారిటీ ఒప్పుకోవాలి, ఎన్హెచ్ అథారిటీ చెప్పాలని చెప్పేసి అంటా ఉన్నావు. మరి అలా ఆ ఎన్హెచ్ అధికారులే మరి ఎన్హెచ్ అథారిటీకి 90 రోజులు తీసుకుపోకుండా గట్టి వీకిరా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి చెప్పదలుచుకున్నాం, సిపిఎం గా హెచ్చరిస్తా ఉన్నాం ఎన్హెచ్ అధికారులను, నువ్వు రారైనా 100 అక్కడ అండర్ పాస్ నిర్మాణం కనుక చేయకపోతే అక్కడ పనులు జరగడం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం, సెలవు, థ్యాంక్ యూ.